హాయ్ అందరికీ నమస్కారం. మీ ముందుకు మరొక ఛానల్ ద్వారా రాబోతున్నాను. ఇప్పటికే కిరణ్ టీవీ ద్వారా మీ అందరూ నన్ను ఆశీర్వదించారు, ఆదరించారు. చాలామంది హక్కుని చేర్చుకున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా మన కిరణ్ టీవీ అనే బ్రాండ్ తోటి మళ్ళీ సరికొత్తగా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేశాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిపాలన ఉన్న నేపథ్యంలో ఒక మంచి వ్యక్తి రావాలి, మంచి మనిషి రావాలి అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా నిలిచాము. మనం అనుకున్నది సాధించాం. మీరు నేను కలిసి ఒక మంచి పరిపాలన అందించేలాగా కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగాం. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో అనేక రికార్డులు కూడా సృష్టించింది ప్రభుత్వం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మన్యంలో మరో అల్లూరి సీతారామరాజుగా మారిపోయారు. సో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్రం అంతటా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇక రాష్ట్ర రాజకీయాల నుంచి ఇతర రాష్ట్రాలు, ఇటు తెలంగాణ రాజకీయాలు కావచ్చు, అలాగే జాతీయ రాజకీయాలు కావచ్చు, అంతర్జాతీయ అంశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అందించడానికి మరొక వేదిక అవసరం అని భావించాను. అందుకే అన్ని అంశాల కలబోతగా మరొక ఛానల్ ద్వారా మీ ముందుకు రాబోతున్నాను. అదే మన కిరణ్ టీవీ. ఖచ్చితంగా మీ అందరూ మన కిరణ్ టీవీని ఆశీర్వదించాలని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఛానల్లో ఖచ్చితంగా మీకు కావలసిన ఇన్ఫర్మేషను, అలాగే విశ్లేషణలు చాలా చక్కగా అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కిరణ్ టీవీ న్యూస్లో ఇప్పటి వరకు జనసేనకు సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించి కావచ్చు చాలా ఇస్తున్నాను. అదే సమయంలో ఇతర అంశాలు కూడా చాలా ఇస్తున్నాను. కాకపోతే కొత్త ప్రేక్షకులను చేరుకోలేకపోతున్నాను. కొత్త ప్రేక్షకులు, ఇది కేవలం జనసేన పవన్ కళ్యాణ్కి మాత్రమే పరిమితమా అనుకునే రీతిలో కొంత కామెంట్లు వచ్చినాయి. అలా కాదు సార్, అన్నీ చేయాలి అని చాలామంది కోరుతున్నారు. మీరు ప్రతి అంశం మీద స్పందించాలి, మీకున్న 25 ఏళ్ల అనుభవాన్ని రంగరించి మాకు అన్ని అంశాలు అందించాలని ప్రేక్షకులు చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అయితే ఏం జరుగుతుందంటే కొన్ని అంశాలు దాంట్లో చాలా కష్టపడి రీసెర్చ్ చేసి మరి కొన్ని అంశాలు చేస్తూ ఉన్నాను. కానీ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాలేకపోతున్నాను. అందుకోసం ఇంకొక కొత్త వేదిక ద్వారా కొత్త ప్రేక్షకులను కూడా ఆకర్షించేలాగా మనము వీడియోలు చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని అనిపించింది. ఖచ్చితంగా మనకున్న పొటెన్షియాలిటీ, 25 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్, ఒక నంది అవార్డు, ఒక నేషనల్ స్థాయిలో ఒక అవార్డు, అలాగే ఈ జర్నలిజం రంగంలో కిరణ్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే సంపాదించుకున్నామని అనుకుంటున్నాను. కానీ మరింత సమాజానికి చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశలో, ఈ క్రమంలో మరొక ఛానల్తో మీ ముందుకు మన కిరణ్ టీవీని మరొక్కసారి మీరు ఆశీర్వదించాలి. మళ్ళీ మంచి పెద్ద ఛానల్ చేయాలి. 2029 ఎన్నికల నాటికి మనం మరింత బలంగా తయారవ్వాలి. మన వాయిస్ మరింత మందికి చేరువ కావాలి. జై హింద్.